ఓయ్! కాస్త నా ముచ్చట కూడా వినొచ్చుగా. చిన్నప్పటి నుంచి మనం ఒక మాట బాగా విన్నాం. ఇప్పటికి వింటూనే ఉన్నాం. అంతెందుకు నా మనసే నన్ను ఆపుతా ఉంటది. ఎక్కువగా నవ్వకు. తర్వాత ఏడవాల్సొస్తుందేమో అని. ఇది ఎవరు చెప్పారో తెలీదు గానీ, ఆ ఒక్క మాట బుర్రలో చిన్నప్పటి నుంచి విని, విని అనుకుంటా బాగా ఫిక్స్ అయిపోయింది. అది గుర్తొచ్చినప్పుడల్లా సంతోషంగా ఉండాలనుకున్నా కూడా, నవ్వాలనుకున్నా కూడా ఒక రకమైన భయం మొదలైపోతుంది. ఇంత బాగా ఉందంటే ఏదో చెడు జరగబోతుంది అన్నట్టుగా అనిపిస్తదనమాట. మీకు గూడా అలాగే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటదా? అంటే ఎవరో చెప్పారు. మనం వినడం వల్ల ఇలా జరుగుతుంది అని కాదు. ఇలాంటివి మనం పదే పదే ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి కూడా అలా అనిపిస్తా ఉంటది. అంతెందుకు కొన్నిసార్లు కష్టాలున్నప్పుడు కాదు, కష్టాలు లేనప్పుడే ఎక్కువగా భయమేస్తది. ఇంత ప్రశాంతంగా ఉందంటే తుఫానొచ్చే ముందు నిశ్శబ్దం లాంటిదేమో అని మనల్ని మనమే ఎక్కువగా భయపెట్టేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది మన జీవితాల్లో ప్రశాంతం కంటే కష్టాలే ఎక్కువగా చూసాం కాబట్టి. అంటే నా ఒక్కదాని గురించే మాట్లాడట్లేదు. మనందరి గురించి మాట్లాడుతున్నాను. కష్టం నా ఒక్కదాని సొత్తు కాదు కదబ్బా! కష్టం లేని మనిషి ఎవరున్నారు చెప్పండి? ఈ కష్టాలకి, బాధలకి ఎంతగా అలవాటు పడిపోతామంటే, సంతోషం వస్తే కొత్తగా అనిపిస్తది. కొత్తగా అనిపించిన ప్రతీదీ ప్రమాదమే అనిపిస్తుంది. అందుకే ఏదన్నా సంతోషం వచ్చినా కూడా ఇది కొద్దిసేపేగా అన్న స్ట్రాంగ్ ఫీలింగ్‌తో దాన్ని ఆస్వాదించడం కూడా మర్చిపోతూ ఉంటున్నాం ఈ మధ్య. ఏదన్నా ఒక్క రోజు టెన్షన్ లేకుండా నిద్రపోతే గనక చాలు. రేపు ఏదో జరగబోతుంది అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇవన్నీ మన లైఫ్‌లో అనుభవాల వల్ల పాతుకుపోయిన భయాలు మాత్రమే. అన్నీ చెడు రోజులే కాదు. అప్పుడప్పుడు మంచి రోజులు కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం నమ్ముతూ, ఆస్వాదించే స్టేజ్‌లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. కష్టాలే శాశ్వతం అని నమ్మి, కాసేపు వచ్చిపోయే సంతోషాన్ని చేజార్చుకోకండి. నవ్వాలనిపిస్తే నవ్వేయండి, కొనాలనిపిస్తే కొనేయండి, తినాలనిపించినప్పుడు తినేయండి. రేపేం జరగబోతుందో అన్న ఆలోచనలో ఈ రోజు ఉన్న సంతోషాన్ని పాడు చేసుకోకండి. ఎందుకంటే కష్టాలొచ్చినప్పుడు ఎలా బ్రతకాలో జీవితమే మనకు నేర్పిస్తది. కానీ సంతోషం వచ్చినప్పుడు దానికి భయపడకుండా ఆస్వాదించడం మనకు మనమే నేర్చుకోవాలి. మనం ఎంత టెన్షన్ పడి తల పీక్కున్నా, ఎంత ఆరాటపడినా రావాల్సిన దాన్ని, పోవాల్సిన దాన్ని అస్సలు ఆపలేం. అదేదో సాంగ్ ఉంది గదా! చిరంజీవి గారిది. కష్టాలొస్తే ఏడుపు వల్ల జరిగేదేముంది, మొహంలో గ్లామర్ పోతుంది, తలంతా భారం అవుతుంది. అమ్మ! గ్లామర్ అంటే మర్చిపోయాను. ఈ మధ్య నాకు మా ఆయనకి ఒక కష్టం వచ్చింది. దానివల్ల చాలా ఏడుపొచ్చింది. ఏడవడం వల్ల జ్వరం గూడా వచ్చింది. అంతే మొహంలో గ్లామర్ మొత్తం పోయింది. నా మొహం కన్నా ఊర్లో ముసలోళ్ళ మొహమే నయమేమో అనిపించింది. కష్టం నాకు మా ఆయనకి అంటే మా ఇద్దరికి మధ్య కాదు. మా ఇద్దరికి కలిపి. అలా అపార్థం చేసుకోకూడదు. క్లారిటీగా వినాలి. ఓకే. కొద్ది రోజులకి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది. కానీ నా ఫేస్‌లో గ్లామర్ మాత్రం తిరిగి రాలేదు. అందుకే ప్రతి చిన్నదానికే ఏడవకండి. ఓకే. కష్టాలు ఎలాగూ శాశ్వతమే. కానీ అప్పుడప్పుడు చుట్టంలాగా వచ్చిపోయే సంతోషాన్ని గనక ఆస్వాదించలేదనుకోండి ఎలా ఉంటదంటే నెలంతా పప్పన్నం తిని ఆదివారం పూట ఒక్కసారి వండుకున్న బిర్యానీని చేజార్చుకున్నట్టుగా ఉంటుందనమాట. బిర్యానీ అయితే ఎవరు చేజార్చుకోరు కదా! సేమ్ అలాగే రేపటి కష్టాన్ని పక్కన పెట్టి ఈ రోజు చేతిలో ఉన్న సంతోషాన్ని మాత్రం ఆస్వాదించడం మర్చిపోకండి. పోలిక చాలా చెత్తగా ఉందా? పర్లేదు అడ్జస్ట్ అయిపోండి. అంతకు మించిన గొప్ప గొప్ప మాటలు మనకు రావబ్బా! ఏంటి పెద్ద ముసలిదానిలాగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ముసలిదాన్నే. ఏం చేస్తాం? మా ఇంటికి మా ఆయన, నేను మేమిద్దరమే ముసలోళ్ళం. మాకింకెవరూ లేరు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేమిద్దరమే ఎదురు బెదురు కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటాం. మా ఏజ్‌లో 30 లోపే అయ్యుండొచ్చు. కానీ మేము అనుభవించిన అనుభవాలు మాత్రం 70 అబోవే అని చెప్పొచ్చు. అనుభవాలు మాత్రం చాలా గొప్పవనే చెప్పాలి. ఎందుకంటే వాటి నుంచి మనం నేర్చుకునే పాఠాల్ని మన పిల్లలకి మనం ఆటోమేటిక్‌గా చెప్పేస్తాం కదా! సో, వాళ్ళు మనంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంతకు మించిన ఆనందం ఏం కావాలి? కష్టాలు కూడా అప్పుడప్పుడు మేలు చేస్తాయబ్బా! చిన్న పిల్లాడికైనా సరే కింద పడితేనే కదా పైకి ఎలా లెగవాలి అని చెప్పి వాడికి తెలిసేది. నా గట్టి ఉద్దేశ్యం ఏంటి అంటే గనక ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అదేంటి పెద్ద దిక్కుంటే మాత్రం ఎప్పుడు ఏదో ఒక గొడవలు కదా! అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో వేరు కాపురాలు, సింగిల్‌గా ఉండాలి అని కోరుకుంటారు కదా! అనొచ్చు. కానీ నేను చెప్పాలనుకున్నదేంటంటే కుటుంబంలో గొడవలన్నాక కామన్. గొడవలు, తిట్టుకోవడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుసుకోవడాలు ఇవి చాలా కామన్. అలా గొడవలు లేకుండా ఏమన్నా బంధాలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు కొనసాగుతున్నాయంటే అది ఖచ్చితంగా 100% ఫేక్ అనే చెప్పాలి. గొడవలు ఇవన్నీ కామన్. కాకపోతే అసలు ఆ బంధాలే లేకుండా ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు కదా! సో, నా ఉద్దేశ్యం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద దిక్కనేది కన్ఫర్మ్‌గా ఉండి తీరాలి. పెద్ద దిక్కు అంటే దానికి అర్థం ఏంటంటే, వంటి మీదకి వయసు రావటమో, లేదంటే త జుట్టు తెల్లగా అవ్వడమో, ఇది కాదు పెద్దరికం అంటే. అదే అంటారు కదా! తల పండడం అంటే జుట్టు తెల్లగా ఉండడం కాదు. తల పండడం అంటే దానిలో ఉన్న అనుభవాల గురించి చెప్తారు. అంటే నాకు కరెక్ట్‌గా చెప్పడం చేత కావట్లేదనమాట. అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక విషయం చెప్పాలి అంటే, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళున్నారు. చిన్న పి వాళ్ళకన్నా చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఏదన్నా తెలియక తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు. వీళ్ళని మేమిప్పుడు బజార్‌లో వేయాలి. ఆహా! మాకొక మేటర్ దొరికింది అని చెప్పేసి 4 ఇళ్లల్లో కూర్చొని రోజంతా కడుపు నింపుకుంటూ, ఆ మాటలకి ఇంకొక 4 మాటలు తలా తోక తగిలించేసి, ఒక పెద్ద సినిమా క్రియేట్ చేసేసి, మన ఇంటి పరువుని మనమే బజార్‌లో పెట్టుకునేదాన్ని పెద్దరికం అనరు. ఇంట్లో ఉన్న మనవరాలు, మనవడు అయినా సరే, ఆ బయట నుంచి ఇంటికి వచ్చిన ఇల్లాలి విషయమైనా సరే, మనకన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళకి, సరే చిన్నవాళ్ళు కదా! చెప్తే నేర్చుకుంటారులే అనుకుని క్షమాగుణం
దృక్కోణంతో ఆలోచించగలిగి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, వాళ్ళని క్షమించగలిగి, ఇంకోసారి ఈ తప్పు రిపీట్ కాకుండా చూడండి అని అర్థమయ్యేలాగా చెప్పగలగటమే పెద్దరికం. ఈ విషయాన్ని బయటికి పోకుండా ఎవరైనా వచ్చి "ఏంటమ్మా ఏంటి?" అని అడిగితే, "ఆ! ఏమీ లేదే, ఏమీ లేదు" అని చెప్పి ఆ విషయాన్ని కప్పెట్టి, నా ఇంటి విషయాన్ని నేను బయటేసుకోవటం ఏంటి? నా వాళ్ళని, నా పిల్లలకి నేను చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటి అని ఆలోచించగలగడాన్ని పెద్దరికం అంటారు. ఎందుకంటే, నీ ఇంట్లో జరిగిన విషయం నీ వాళ్ళు అనుకునే నీ ఇంట్లో నీ వాళ్ళు అనుకునే వాళ్ళ మధ్య జరిగిన విషయాన్ని నువ్వు బయటకి పొక్కకుండా చూసుకోగలగడమే రాకపోతే, ఎందుకు నీ పెద్దరికం? ఎందుకు నీ అనుభవం? ఎందుకు నీ సీనియారిటీ? బయటకు వెళ్లి నువ్వు చెప్పే ఆ కథలన్నీ రేపు పెద్ద పెద్దగా అయ్యి ఫలానా ఇంటి కోడలు, ఫలానా ఇంటి కొడుకు, ఫలానా ఇంటి వాళ్ళు ఇలాగా అని చెప్పుకొని, నీ ఇంటి పేరు గురించి నీ గురించే చెప్పుకుంటారు తప్పితే, వేరే ఏమన్నా జరుగుతుందా చెప్పు? సో, దీనివల్ల తెలిసిందేంటి? ఆ పెద్దరికాన్ని నెరవేర్చటం చేతకాక చాలామంది కూడా తప్పులు చేస్తూ వాళ్ళ ఇంటి గుట్టుని వాళ్ళే బయట వేసుకుంటూ, చిన్న చిన్న విషయాల్ని గూడా భూతద్దంలో పెట్టి వాళ్ళు చూస్తూ, ఇంకొకళ్ళకి చూపిస్తూ ఉండేదాన్ని వాళ్ళకి వాళ్ళే నష్టం తెచ్చుకోవటం అంటారు తప్పితే ఏమంటారు చెప్పండి? ఎంతో జీవితాన్ని చూసిన వాళ్ళకే ఒక జ్ఞానమనేది లేనప్పుడు, అప్పుడే జీవితాన్ని కొత్త కొత్తగా ప్రారంభించే వాళ్ళకి ఎంతో జ్ఞానం రావాలి, జ్ఞానంతో ప్రవర్తించాలి అంటే ఎలా కుదురుతుంది? తప్పొప్పులనేవి పెద్దవాళ్ళే చిన్నవాళ్ళకి నేర్పించాలి. అలా కాకుండా తేడాగా చేస్తే జీవితాలెప్పుడూ వీధుల్లోనే ఉంటాయి. సో, దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, పెద్దరికం అనే దానికి కూడా చాలా పెద్ద అర్థం ఉంటుంది. అంటే వయసు పెరగడమో, తల నెరవడమో కాదు అనేది నా ఉద్దేశం. సరేలే, ఏం చెప్పాలనుకున్నాను? ఏం చెప్పాను? ఏమో! సరే మరి. ఒక్కసారి ఛానల్‌లోకి వెళ్లి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువగా నచ్చితే ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండే. మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే గనక బెల్ బటన్ అయితే ఆన్‌లో పెట్టేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. ఇంతవరకు వీడియోలో చూపించిన అన్ని పనులు కూడా ఒక్క పూటకి సంబంధించినవే. ఇంకా ఇంకొక పూటవి పెండింగ్ ఉన్నాయి తెలుసా? ఎక్కువగా చూపిస్తే బోర్ కొడతదని చూపించలేదు. పిల్లలకి స్నాక్స్, క్యారేజీలు కడగటాలు, డిన్నర్ ప్రిపరేషన్, ఇంకా మధ్యలో మధ్యలో చిన్ని చిన్ని పనులు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటాయి. ఇంత చేసినా గూడా ఖాళీగా తిని కూర్చుంటుంది అంటున్నారబ్బా! అయినా ఇది నా ఒక్కదాని ప్రాబ్లమే కాదులే. కోట్లాది మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. ఖాళీయేగా, ఖాళీయేగా, ఖాళీయేగా. నా బొంద ఖాళీ. మరి రోజు ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? హ్మ్.